అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు మరియు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు. శనివారం కడప సిపిఐ కార్యాలయంలో గోడపత్రాల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించడం, భూమి లేని పేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమితో పాటు నిర్మాణ దశలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షను, మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం, ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ పాలక ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలం సరిపోదు, ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి 1,80,000 ఏమాత్రం సరిపోదని మేము అధికారంలోకి వస్తే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఎక్కడే కానీ ఇంటి స్థలాల కేటాయింపు కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే కానీ చేపట్టకపోగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి దశలవారీ ఆందోళనకు ఎట్టకేలకు ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో ఏంటంటే జీవో నంబర్ 23 ప్రకారం ఎవరే కానీ ఈ రాష్ట్రంలో ఇంటి స్థలం పొందాలంటే ఇది వరకు ఎక్కడే కానీ ఇంటి స్థలం వాళ్ళ పేరుతో పొంది ఉండకూడదు. ఈవెన్ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో ఇంటి స్థలం పొంది బలవంతంగా కేటాయించబడి ఇల్లు కట్టుకోకపోయినా వాళ్ళకి ఈ ప్రభుత్వ విధానం ప్రకారము 2 సెంట్లు, 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులు కాదు అనేటువంటి జీవో నంబర్ 23 తీసుకొచ్చింది. జీవితంలో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ వాళ్ళ పేరుతో ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఏవి ఉండకూడదు అనేటువంటి షరతులు సామాన్యులకు ఇవాళ ఎక్కడే కానీ స్థలం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. పైగా పోయిన ప్రభుత్వమే 32 లక్షల మందికి ఇంటి పట్టాలు 1 సెంటు అని చెప్పి ఇంటింటి సర్వే చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జీవో ప్రకారం ఎవరికి కూడా అర్హులయ్యేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా కూడా నిరంతరము ఎన్నికల ముందు ఒక ఆలోచన, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక విధానం అనేటువంటిది అమలు చేస్తూ ఉన్నాడు. అవకాశవాద రాజకీయాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణము ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి సూపర్ 6లో భాగంగా పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఇంకోవైపు పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము